నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామంలో పూర్ణానంద ఆశ్రమం సమీపంలో కబ్జాకు గురైన స్థలాన్ని మాల కులానికి చెందిన వారికి కేటాయించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, శ్రీశైలం దోర్నాల మండలాల మాల మహానాడు మండల అధ్యక్షుడు గంగుమాల విజయబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ముతోటి పౌలు, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని శ్రీశైలం అతిథి గృహంలో కలిసి వీరికి వినతి పత్రం అందించారు. అయితే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో సమావేశం నిర్వహించి కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి మాలలకు ఇచ్చేలాగా చూస్తామని హామీ ఇచ్చినట్లు మాల మహానాడు జాతీయ నాయకుడు జి చెన్నయ్య మీడియాకు తెలిపారు. మాలలకు ఆ రోజు ప్రభుత్వం డిక్లేర్ చేసింది, ఇది ఇస్తామని జీవో చేసింది, అందరూ చేసింది. ఆ ప్రభుత్వం చేసిన జీవో ఈ ప్రభుత్వం వచ్చినాక, తెలుగుదేశం వచ్చినాక రద్దు చేసింది. రద్దు చేయకూడదు, ఇదే కొనసాగాలి. మా ఊళ్ళకు ఏంటంటే 500 కుటుంబాలు ఉన్నాయి. ఈడ సుండిపేటలో 500 కుటుంబాలు ఉన్నాయి. 500 కుటుంబాలకు ఇండ్లు లేవు. అంటే కొంతమందికి లేవు, ఇండ్లు లేవు, ఏం లేవు. వాళ్ళకు దయచేసి మాకు కోరేది ఏంటంటే, ఎమ్మెల్యే గారు మంచి కోరికలు ఉన్నాయి. ఏంటంటే ఇంతవరకు ఉన్నాడు ఎమ్మెల్యే కూడా ఒప్పుకున్నాడు. నీవు కూడా ఒప్పుకొని మా ఊళ్ళకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారికి కోరుతున్నాం. లేని ఎడలు చాలా తీవ్రతంగా ఉంటుంది. ఓటు బ్యాంకు రాజకీయం చేయొద్దు. మా వాళ్ళు ఓట్లకైనా ఈ 500 మంది ఉండరు. అందుగురించే మా వాళ్ళకే కేటాయించాలి. కేటాయించకపోతే అగ్రకులాల నాయకులు మొత్తం కబ్జా చేస్తున్నారు. వాళ్ళను కూడా ఆపేయాలి. ఈ ఎంఆర్ఓ కూడా చూడాలి, దృష్టి పెట్టి దళితులకు ఇచ్చిన భూమి అంబేద్కర్ కాలనీ కావాలని మేము కోరుతున్నాం. అంబేద్కర్ నగరు, అంబేద్కర్ బస్తీ కావాలని కోరుతున్నాం. అదే కావాలి మాకు. కానీ ఏడలు మేము ఏం చేస్తాము, మండలాఫీసు ముట్టడి చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై జై మాల, 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 జై మాల, జై జై మాల. ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల.